105వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలు కూడా రావడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు అందరూ కలిసి చేయడం జరుగుతుంది. అతి చిన్న వయసులోనే మన అల్లూరి సీతారామరాజు గారు చనిపోవడం జరిగిందంటే చాలామంది ఆయన్ని వన్ మ్యాన్ ఆర్మీ అని కూడా అంటారు. అంటే సింగిల్గా చిన్న వయసులోనే సింగిల్గా ఆయన అడవిలో తిరుగుతూ, అంటే ఆయనకి వెనకాతల ఆస్తులు బోల్డ్ ఉన్నా సరే ఆయన్ని పక్కన పెట్టి దేశం గురించి ఆయన ఒక మారుమూల గ్రామంలో వచ్చి రావడం జరిగింది. అటువంటి ఆయనకి లాస్ట్ ఇయర్ కూడా ఒక జిల్లాకి ఆయన పేరు కూడా పెట్టడం, అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు కూడా పెట్టడం జరిగింది. సో అలాగే ఇందాక మన ఆర్టీసీ రాజు గారు చెప్పినట్టు చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే అల్లూరి సీతారామరాజు అన్నది ఇప్పుడు స్టాచ్యూ ఇక్కడ ఉండడం వల్ల చాలామంది పిల్లలు అవ్వచ్చు, తెలియని వాళ్ళు అవ్వచ్చు, వెళ్ళేటప్పుడు ఈ స్టాచ్యూ ఎవరిది అంటే అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఉంటుంది. అలాగే ఆయన దీని గురించి పోరాడాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎవరన్నా రిక్వెస్ట్ లెటర్లు పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఇంకా అంతకుముందు ఎవరైతే నాయకులు వాళ్ళకి పెడితే తప్పకుండా అల్లూరి సీతారామరాజు స్టాచ్యూని ఎవరు పెట్టొద్దని అనరు. సో దానికి మా వంతు కృషి కూడా, పొలిటికల్గా మా వంతు కృషి కూడా మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని